హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటార్ బీస్ట్. సో ఈరోజు చూడొచ్చు మీరు కార్ రివ్యూ హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ 2019 మోడల్. ఇది 1 year బ్యాక్ మోడల్. సో ఈరోజు చూడొచ్చు మీరు ఈ కార్ రివ్యూ ఇస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్. మీరు చూడొచ్చు ఇక్కడ పెట్రోల్ వేరియంట్. ఇది 1199cc 78 bhp హార్స్ పవర్ ఆఫ్ 5000 rpm అండ్ 110 Nm ఆఫ్ టార్క్ అట్ 3600 rpm. చాలా చిన్న ఇంజనే, బట్ పవర్ఫుల్ ఇంజన్ చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ హెడ్ లైట్స్, నో ప్రొజెక్టెడ్ ఎల్ఈడీస్, రన్నింగ్ లైట్స్, ఎనీథింగ్. ఎల్ఈడీ ఓన్లీ బల్బ్స్ ఇచ్చాడు ఇక్కడ మీకు. అండ్ ఎల్ఈడీస్ ఇండికేటర్స్ కూడా లేవు, ఓన్లీ లైట్స్. ఫాగ్ ల్యాంప్స్ కూడా డమ్మీ. ఇది చాలా లో వేరియంట్. అండ్ క్రోమ్ గ్రిల్ ఫినిష్, హ్యూజ్ క్రోమ్ గ్రిల్ ఫినిష్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ క్రోమ్ ఫినిష్ కంటిన్యూ అట్ ద హెడ్ లైట్స్. సో మన సైడ్కి వచ్చేసి టైర్ ప్రొఫైల్ వచ్చేసి 14 inches టైర్స్ అండి. ఇది ప్రొఫైల్ వచ్చేసి 175/65 14 inches టైర్స్. బ్రిక్ స్టోన్స్ టైర్స్ ఇచ్చాడు. ఇవి షోరూమ్ టైర్సే. అండ్ ఇక్కడ మిస్ అవుట్ ఏంటంటే మనకి అలాయ్ వీల్స్ రాలేదు. ఇది చాలా లో వేరియంట్. సో ఇక్కడ అలాయ్ వీల్స్ లేవు, డమ్మీ. అండ్ డిస్క్ బ్రేక్ మాత్రం ఉంది. డిస్క్ బ్రేక్ చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. డిస్క్ బ్రేక్ చూడొచ్చు మీరు. దేర్ ఇస్ ఎ డిస్క్ బ్రేక్ అండ్ షాక్ అబ్జర్వ్. అండ్ బాడీకి టైర్కి చాలా స్పేస్ ఉంది మనకి. ఆల్మోస్ట్ ఒక 6 inches గ్యాప్ ఉంది, సరిపోద్ది. అండ్ నెక్స్ట్ మనకి డిజైన్ వచ్చేసి ఇండికేటర్స్ ఆన్ సైడ్ లైట్స్, ఇండికేటర్స్ ఆన్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ సారీ. అండ్ విండోస్ ఆర్ లార్జ్ ఇనఫ్. ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ కార్ వచ్చేసి. అండ్ మనకి డిజైన్ చూడొచ్చు ఇక్కడ, రన్నింగ్ డిజైన్. అండ్ స్టీల్ హ్యాండిల్స్ అయితే లేవు డోర్కి. అండ్ లాంగ్ హ్యూజ్ విండోస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడొచ్చు బ్యాక్ వచ్చేసి బూట్ స్పేస్కి వచ్చేసి ఇది 420 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. చాలా చిన్నది, ఒక 2 సూట్ కేసెస్ పడతాయి అంతే. అండ్ సంథింగ్ గిఫ్ట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి కింద స్పేర్ వీల్ వచ్చేసి టిఫిన్ బాక్స్ ఉంది ఒకటితో. అండ్ ఇది కూడా సేమ్, ఏం క్రాస్ కటింగ్ చేయలేడు. 14 inches టైర్స్, 175/65 14 inches టైర్స్ ఇచ్చాడు. ఇంకా 175 ఇచ్చాడు, పెద్దదే ఇచ్చాడు వీలు, స్పేర్ వీలు, టూల్ కిట్ ఎక్సెట్రా. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఫినిషింగ్ అయితే ఏం బాగాలేదు, చాలా వర్స్ట్ ఇచ్చాడు. ఇది లో వేరియంట్. సో మనకి టైల్ లైట్స్ చూసుకుంటే న్యూ డిజైన్లో ఇచ్చాడు. హోల్ డిజైన్ పోయింది, న్యూ డిజైన్ ఇది. దీంట్లో కూడా మనకి ఎల్ఈడీస్ లేవు, ఓన్లీ బల్బ్స్ ఇచ్చాడు. ఇండికేటర్స్ కూడా బల్బ్సే ఇచ్చాడు. అమేజ్ బ్యాచ్, హోండా బ్యాచ్ పెద్దదే ఇచ్చాడు. హోండా బ్యాచ్ మీరు చూడొచ్చు. అండ్ కీలెస్ ఎంట్రీ కాదండి, కీ తోటే ఇచ్చాడు. సెన్సార్ చూడొచ్చు ఇక్కడ మీరు, సెన్సార్స్. ఇది లో వేరియంట్ కాబట్టి ఇందులో మనకు కెమెరా లేదు. చూడొచ్చు మీరు, కెమెరా వస్తుంది ఇక్కడ. నేను టాప్ వేరియంట్ కూడా వీడియో చేశాను, అది కూడా మీకు తొందరలో అప్లోడ్ చేస్తాను. ఇది పెట్రోల్ వర్సెస్, ఇది ఎస్ మోడల్, ఎస్ బేసిక్ వేరియంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూర్చున్నాం రేర్ సీట్లో. అండ్ ఇది డోర్స్ వచ్చేసి రేర్ డోర్ ఇది. అండ్ స్పేస్ కూడా ఎక్కువ లేదు, కొంచెం తక్కువనే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ విండోస్, గ్రిప్ బాగానే ఉంది పట్టుకోవడానికి. బాటిల్ హోల్డర్స్, ఒక 1 లీటర్ 2 లీటర్స్ బాటిల్ కూడా ఈజీగా పడుతుంది, చాలా పెద్దగా ఉంది. సంథింగ్ స్టఫ్ పెట్టుకోవడానికి. అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ అండి ఇవి. సో చాలా కంఫర్ట్ ఉన్నాయి సీట్స్ అయితే. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఈ కార్లో. ఇది మా ఫ్రెండ్ కారు. సో ఇప్పుడు లోపల కూర్చున్నాను, డోర్ వేస్తాను. సో చూడొచ్చు, స్పేస్ అయితే చూడొచ్చు. ఇది కంప్లీట్ ఫ్రంట్కి పుష్ చేశాను, ఇంత స్పేస్ ఉంది. ఇది కంప్లీట్ వెనక్కి. నేను శాంపుల్స్ కోసం మీకు బాటిల్ పెట్టి చూపెట్టాను ఎలా అయితే ఉంటుందో స్పేస్ ఇక్కడ. సో చూడొచ్చు మీరు, చాలా స్పేసీ క్యాబిన్ ఇది. ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు మీరు ఇక్కడ, ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇంకా ఏసీ వెంట్స్ ఇవ్వలేడు, ఇంకా చాలా లో వేరియంట్ కాబట్టి. హై వేరియంట్లో కూడా ఏసీ వెంట్స్ లేవనుకో. అండ్ సీట్ బెల్ట్, ఐసోఫిక్స్ సీట్స్ అండి. చూడొచ్చు చాలా కంఫర్ట్ వెనక్కి ఉన్నాయి. అండ్ ఈ ప్లాస్టిక్ ఫినిషింగ్ ఇచ్చాడు, కానీ క్రోమ్ లుక్లో ఉంది ఇది ప్లాస్టిక్ ఫినిషింగ్. చూడొచ్చు మీరు. డోర్ వెంట్స్ అయితే విండోస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. క్లారిటీ ఓకే. అండ్ హోల్డర్ ఇచ్చాడు ఇక్కడ, హోల్డర్. అండ్ హోండా పిల్లోస్, ఇది పక్క హోండా కార్లో ఖచ్చితంగా అందరికి వస్తుంది. హోండా పిల్లోస్, హోండా బ్యాచ్ పిల్లోస్ విత్ కార్ ఉన్నప్పుడు వస్తుంది మనకి. హోండా పిల్లోస్ 2 ఇస్తాడు. మ్యాగ్జిన్ హోల్డర్ ఉంది. అండ్ సీట్స్ కూడా క్రాస్ కటింగ్ బాగున్నాయి, కూర్చోవడం కంఫర్ట్గా. స్పీకర్స్ అండి, 4 స్పీకర్స్ ఇస్తాడు. అండ్ మ్యాటింగ్ చూడొచ్చు మీరు, క్లాత్ మ్యాటింగ్. చాలా డస్టీ అవుతుంది ఇది మ్యాటింగ్ అయితే, వరస్ట్ అని చెప్పుకోవాలి నేనైతే. కొంచెం ప్లాస్టిక్ మ్యాట్స్ ఇస్తే బాగుంటుంది షోరూమ్ నుంచి. అండ్ నెక్స్ట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. సెంటర్ ఆర్మ్ రెస్ట్లో 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. అండ్ ఇంకేం లేదు.
ఇద్దరైతే కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఇంకా మిడిల్ వాళ్ళకి కొంచెం ఇది కొంచెం హైట్ అయింది, సో అన్కంఫర్టబుల్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ట్రాన్స్మీటర్ కొంచెం పైకి లేచింది. సో ఓకే, ఓవరాల్ కంఫర్ట్ ఉంది. బ్యాక్ సీట్ అయితే ఇది రేర్ అండి. డాష్ బోర్డ్ చూడొచ్చు లుక్ ఇట్లకి వెళ్ళి. అండ్ శానిటైజర్ బాటిల్ మెయింటైన్ చేస్తున్నాం కరోనా కాబట్టి. సో మనం ఫ్రంట్ సీట్స్కి వెళ్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రంట్ సీట్స్, ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాను, పవర్ విండోస్, లాక్ సిస్టమ్, అండ్ ఇది కంట్రోల్ సిస్టమ్. ఇది సైడ్ మిర్రర్స్ కంట్రోల్. ఓకే, ఇది బాగుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్. ఇది క్లోజ్, సైడ్ మిర్రర్స్ క్లోజ్ అండ్ ఓపెన్, సింగిల్ బటన్. అండ్ డోర్ హ్యాండిల్స్ అండ్ అంతే అండి. స్పేస్ అయితే సేమ్, అన్ని డోర్స్కి సేమ్ ఇచ్చాడు. ఇది టాప్ వేరియంట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హోండా బ్యాచ్ వస్తుంది. ఇక్కడ టాప్ వేరియంట్ చూసుకుంటే మనకి హోండా బ్యాచ్ ఉంటుంది, హోండా లైట్ వస్తుంది డోర్ ఓపెన్ చేసినప్పుడు. ఇది మిస్ అయింది ఇందులో. సో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ కాదండి, మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్స్. సారీ అండి, కొంచెం డస్టీగా ఉంది కార్. సో ఇప్పుడు మనం లోపల కూర్చున్నాము ఫ్రంట్ సీట్స్ లో. సో ఫ్రంట్ సీట్స్ లో కూర్చున్న తర్వాత ఇక్కడ వస్తే హ్యాండ్ బ్రేక్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వేరియంట్ 1199 cc ఇది. అండ్ బేసిక్ వేరియంట్ ఇది హోండా అమేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మీరు చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. చిన్న చిన్న హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ పడతాయి. సమ్ స్టఫ్ ఫర్ స్పేస్. అండ్ ఫ్రంట్ సీట్స్ అయితే కంఫర్టబుల్ ఉన్నది. నేను లాంగ్ డ్రైవ్ చాలాసార్లు వెళ్ళాను ఇదే కార్లో. అండ్ ఇప్పుడు ఏసీ ఆన్ చేసి చూస్తే ఏసీ అయితే సూపర్ అండి. ఏసీ అయితే సూపర్ వస్తుంది కార్లో. మీరు చూడొచ్చు మస్తు కూలింగ్ అయితే సూపర్ అండి. ఈ కార్లో ఏసీ ఒకటి ప్లస్ పాయింట్ ఒకటి బాగుంది. అండ్ స్టీరింగ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్లో ఏం లేవండి. ఇది ఓన్లీ ఆడియో కంట్రోల్ ఇచ్చాడు. క్రూజ్ కంట్రోల్ బేసిక్ వేరియంట్ కాబట్టి ఏం లేదు. క్రూజ్ కంట్రోల్లో కూడా ఓన్లీ నార్మల్ బేసిక్ వేరియంట్స్ ఇస్తాడు. టాప్ మోడల్లో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, అది మీకు చూపిస్తాను రివ్యూలో. అండ్ హారన్ ఇస్ డీసెంట్ అండి, డీసెంట్ హారన్ వస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్. అండ్ ఇది మాన్యువల్లీ అడ్జస్టబుల్ క్రూజ్ కంట్రోల్ లేదు కాబట్టి ట్రిప్ ఏ యావరేజ్, ట్రిప్ బి యావరేజ్, రేంజ్, అవర్స్, టైం, కిలోమీటర్స్, ఓడోమీటర్ అండి. పెట్రోల్ వేరియంట్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు మీరు బేసిక్ కంట్రోల్స్ ఉన్నాయి. ఏసీవి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా కాదు, మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్. సౌండ్ ఎక్కువ వస్తుంది ఏసీది, అందుకే ఆఫ్ చేశాను ఏసీని. సో సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు ఆటో డిమ్మింగ్ ఇచ్చాడు, లోపల ఆటో డిమ్మింగ్ ఇచ్చాడు. అండ్ మాన్యువల్ అడ్జస్టబుల్ అది. ఇక్కడ మిర్రర్ ఇచ్చాడు, గుడ్. ఇక్కడ మిర్రర్ ఇవ్వలేడు, లైట్ కూడా లేదు మిర్రర్స్కి. ఓకే, బేసిక్ వేరియంట్ కాబట్టి ఇంత ఇస్తాడు. కానీ ఫినిషింగ్ డిజైన్ లుక్ మాత్రం బాగుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు కంటిన్యూ డిజైనింగ్. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి డాష్ బోర్డ్ సూపర్ ఉంది డిజైన్, కలరింగ్ మీద అంతా. అండ్ ఇన్నర్ లోపల ఇంటీరియర్ మాత్రం ఫీలింగ్ చాలా హెయిరీ ఫీలింగ్, స్పేషియస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఏసీ వెంట్స్ 4 ఇచ్చాడు. అండ్ గ్లర్ బాక్స్ చూసుకుంటే డీసెంట్ అమౌంట్ సైజ్ ఇచ్చాడు. అంత పేపర్స్ అవన్నీ ఉన్నాయి గ్లర్ బాక్స్లో. డీసెంట్ సైజ్ అండి, ఒకటే గ్లర్ బాక్స్ ఇచ్చాడు, నో 2 గ్లర్ బాక్సెస్. అండ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే చాలా హై ఉందండి ఇది. ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ లైట్స్. ఆడియో క్వాలిటీ విందాం ఒకసారి. ఆడియో క్వాలిటీ చూసినట్టయితే మనకి చాలా యావరేజ్ అండి, బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇంత హై ప్రైస్ లో కూడా ఆడియో క్వాలిటీ ఏమంత బాగాలేదు. ఇవి హోండా స్పీకర్సే. ఇక్కడ చూసుకుంటే మనకి పెట్రోల్ లీడ్ ఇచ్చాడు, ఇంజన్ బోర్డ్ ఓపెన్ చేయడానికి లీడ్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే వెనక డిక్కీ ఓపెన్ చేయడానికి. అండ్ పెడల్స్ ఇచ్చాడు, బ్రేక్ పెడల్, ఎక్సలేటర్ పెడల్, అండ్ డమ్మీ ఇచ్చాడు. ఇక్కడ మ్యాచ్ అయితే చాలా డర్టీగా ఉన్నాయి, తొందరగా డర్ట్ అయిపోతాయి. సో ఇదండి. ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు, 2 ఎయిర్ బ్యాగ్స్. ఇది SRS ఎయిర్ బ్యాగ్ 2 ఇచ్చాడు, ఇక్కడ ఒకటి కూడా ఇచ్చాడు. పెట్రోల్ వేరియంట్, బేసిక్ వేరియంట్ అండి ఇది. ప్రైస్ వచ్చేసి 8 lakhs నుంచి స్టార్ట్ అండి, ఓన్లీ బేసిక్ వేరియంట్. కానీ పికప్ అయితే సూపర్ అండి. నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను మీకు వీడియోలో, గోప్రో కెమెరా పెట్టి. సో చూడొచ్చు మీరు. ఇది ఓన్లీ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ గురించి చెప్పాను మీకు. అండ్ వెనక నుంచి ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఇందులో ఏమున్నాయి అంటే రేడియో, మీడియాలో వచ్చేసి ఆక్స్, USB అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, అంతేనండి. ఇందులో ఏం లేవు, 3 ఆప్షన్స్ ఇచ్చాడు లో వేరియంట్ కాబట్టి. మెనూలో చూస్తే మనకి ఓన్లీ బ్లూటూత్ కనెక్టివిటీ సెటప్ ఉంటుంది. కాల్ బ్లూటూత్లో పాటు మనకి కాల్ కూడా లిఫ్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, స్పీకర్ కాల్ అండ్ ఆక్స్ అండ్ నార్మల్ కాల్. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్రంట్లో వచ్చేసి ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు. వచ్చేసి ఇక్కడ వైపర్ కంట్రోల్స్ ఇచ్చాడు. ఇక్కడ సైడ్ వచ్చేసి లైట్స్ కంట్రోల్ ఇచ్చాడు, అన్ని కార్లకు ఉన్నట్టే బేసిక్ గా. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బేసిక్ గా ఇచ్చాడు. టాప్ మోడల్ లో కూడా ఇలాగే ఉంది, నేను ఆల్రెడీ చూసాను. సో ఇప్పుడు మనం వైపర్ టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో వైపర్స్ అయితే సూపర్ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. బ్లేడ్స్ అయితే సూపర్ గా పనిచేస్తున్నాయి వైపర్స్ అయితే. ఆఫర్ ఆన్ ద స్ప్రే కూడా బాగుంది. అండ్ స్ప్రేస్ కూడా బాగున్నాయి.
ఇండికేటర్స్, లైట్స్ అయితే నైట్ పూట ట్రావెలింగ్ చేస్తే చాలా వేస్ట్ అండి. ఆఫ్ ద మార్కెట్ వేసుకోవాలి. మళ్ళీ మీరు ఈ కంపెనీ ఇచ్చే లైట్స్ మాత్రం వేస్ట్ అని చెప్పొచ్చు. బేసిక్ వేరియంట్లో లైట్స్ అయితే వేస్ట్ అండి. సో ఇంకా మనకి రివర్స్ గేర్లో బీప్ సౌండింగ్ వస్తుంది, చూడొచ్చు మీరు. సెన్సార్స్ వల్ల ఒక బీప్ సౌండింగ్ వస్తుంది, కెమెరా ఒకటి లేదు. బీప్ సౌండ్ వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ గేర్ డిజైనింగ్ కూడా బాగుందండి. గేర్ లివర్ కూడా ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాక్షన్ కంట్రోల్ లేదు, ఏం లైట్స్ అడ్జస్టబుల్ ఎక్కువ లేదు, ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే అన్ని ఏం లేవు, డమ్మీస్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి లైట్ అడ్జస్టబుల్ లైట్స్ ఇది ఇచ్చాడు అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఏసీ ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చాడు, ఏసీ ఆన్ అండ్ ఆఫ్, ఏసీ సపరేట్గా ఇచ్చాడు. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఏసీ అయితే సూపర్గా ఉంది వెహికల్లో, ఇదైతే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏం లేదు, పికప్ అయితే బాగుంది, అది మీకు టెస్ట్ డ్రైవ్లో చెప్తాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే లైట్ సెంటర్లో ఒకటే ఇచ్చాడు, ఇక్కడ ఏం లైట్స్ గీట్స్ ఏం ఇవ్వలేడు, టాప్ మోడల్ కూడా ఏం లేవు ఇక్కడ. సో ఇది ఒక లైట్ ఇచ్చాడు, డోర్ లైట్స్ ఆఫ్, అండ్ వెల్వెట్ ఫినిష్ ఇచ్చాడు. కంప్లీట్లీ వైట్ క్రీమ్ కలర్లో ఉంది, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్. నాకు అయితే ఈ కాంబినేషన్ అయితే సూపర్ అనిపిస్తుంది. సీట్స్ అయితే క్లాతీ అండ్ కొంచెం క్లాతీ ఫినిష్ ఇచ్చాడు. సో సీట్స్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయండి. సీట్స్ గురించి చెప్పాలంటే చైల్డ్ ఫిక్స్ సీట్స్, అలాగే కంఫర్టబుల్ సీట్స్ అని చెప్పుకోవచ్చు. మన ఇట్లా ఫిక్స్ చేస్తుంది సీట్స్ మనకి ఫిక్స్ చేస్తాయి. సో ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చాడు, ఒక కప్ హోల్డర్ ఇచ్చాడు.